సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును మధ్యాహ్న భోజన కార్మికులు ఎల్లారెడ్డిపేట ఎంఈఓకు అందించారు. ఎల్లారెడ్డిపేట మండలం ఎంఈఓకు ఆగస్టు 9న ఆల్ ఇండియా కార్మిక సంఘాల పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన బట్టి హామీ 10,000 రూపాయల జీతం అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే 10,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని 8 నెలల నుండి కోడిగుడ్ల బకాయిలు రాక అప్పులు చేసి విద్యార్థులకు 1 రూపాయి అదనంగా చెల్లిస్తూ భారం కార్మికులపై పడుతుందన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లు సప్లై చేయాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న జరిగే సార్వత్రిక సమ్మెకు ప్రతి కార్మికుడు కూడా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎలిగేటి రాజశేఖర్, నర్సవ్వ, లత, లక్ష్మి, కుమరవ్వ, భాగ్య, నిర్మల, మనమ్మ, రజిత, లావణ్య, రోజా తదితరులు పాల్గొన్నారు. నేటికి అమలు చేయకుండా, సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు రాకుండా, వంట చేసిన బిల్లులు రాకుండా, వాళ్ళ జీతాలు నెల నెలకు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. గౌరవనీయులైన కలెక్టర్ గారు వంట పాత్రలకు వచ్చినటువంటి పైసలు గ్యాస్ సిలిండర్లకు పెట్టి ఈ జిల్లాకు 55,70,000 రూపాయలు వంట పాత్రలు కొనియాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ నుండి బడ్జెట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేసిందంటే సిలిండర్లకు ఇవాళ ఆ 55,70,000 రూపాయలు సిలిండర్లకు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ వంట పాత్రలు లేవు. మరి వీళ్లకు వంట పాత్రలు లేక ఇవాళ వాళ్లకు సరైన టైంకు జీతాలు రాక గత 24 సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి తప్ప, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నాయి తప్ప వాళ్ళ కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఇచ్చేటువంటి జీతం 600. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులైన మోడీ గారు 11 సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు మెచ్చార్జీలు, విద్యార్థులకు మెచ్చార్జీలు పెంచింది. ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకటేసారి రూపాయి. ఈ రూపాయితోటి ఇలా పొలగానికి చాక్లెట్ రానటువంటి పరిస్థితి. మరి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు 600 జీతంతో మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారో వారికి సమాధానం చెప్పాలి. ఇలా మోడీ గారిని అధికారంలో తీసుకొచ్చినటువంటి కార్మికులంతా ఓట్లేసి ఇలా బీజేపీకి ఓట్లేస్తే ఇలా మోడీ చేసినటువంటి పని మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తున్న 600 రూపాయల జీతం. ఈ 600 రూపాయల జీతం ఇలా పిల్లలకు ఛార్జీలు పెంచకుండా ఇలా 4 సంవత్సరాలకు 1 సంవత్సరంలో 1 రూపాయి పెంచి 2 కూరలు అనమంటే ఒకటే కూరకు మాకు 6.78 ఇచ్చి అలా 2 కూరలు చేయమంటే మరి 3 రూపాయలకు కూర వస్తుందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి ఇలా కోడిగుడ్డు పెట్టాలంటారు. కోడిగుడ్డు పెట్టాలంటే ఇలా కోడిగుడ్డు ప్రభుత్వం ఇచ్చేది 6 రూపాయలు అయితే ఇలా మార్కెట్లో 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి మేము కోడిగుడ్డు కొనుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని పిలుస్తూ ఉన్నాం. ఇలా అనేక అప్పులతోటి ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరియక అప్పులు చేసి ఆగస్టు 6, 7 తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. సమ్మె వంటలు బంద్ చేసి 2 రోజులు సమ్మెకి వెళ్తా ఉన్నాం. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం, ఎంఈఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో ఉండేటువంటి 40 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డించేటువంటి వర్కర్సు ఈరోజు ఎంఈఓ ఆఫీస్కి వచ్చేసి వినతిపత్రం అందజేయడం జరిగింది. వాళ్ళు పెండింగ్లో ఉండేటువంటి బిల్లులను పరిష్కరించమని మాకు సమ్మె ఉంది కదా, ఇందులో సమ్మె నోటీసు 6, 7 తేదీలలో నిరాహార దీక్షలు చేస్తామని నోటీసు ఇవ్వడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్న బిల్లులు అంటే మనకు పిఎం పోషణ కింద వచ్చినటువంటి జూన్ వరకు ఇప్పటి వరకు మనము బ్యాంకులో సబ్మిట్ చేయడం జరిగింది. అవి మార్చ్, ఏప్రిల్ వాళ్ళ ఖాతాలో నిన్ననే పడ్డాయి. ఇంకో 2 నెలల బిల్లులు చేసి ఉన్నాయి. అవి 2 రోజులలో ఈ 8వ తరగతి 1 నుంచి 8వ తరగతి వచ్చినటువంటి బిల్లులు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ అకౌంట్లలో చేరుతాయి. ఇక కోడిగుడ్ల పైసలు అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల పైసలు గత సంవత్సరం ఈ 3 నెలలు మాత్రమే వచ్చినాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల పైసలు రాలేదు. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కాగానే మేము త్వరగా బిల్ చేసి దీన్ని ట్రెజరీలో ప్రజావాణి ఆర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్